మనం ఇంత చిన్న పని చేస్తే ఇంత చెప్పుకోవాలనుకుంటాం, ప్రచారం పొందాలనుకుంటారు మ్యాక్సిమం ఎవరైనా సరే. కానీ ఎంత పని చేసి ఎంత కూడా బయటికి రానియకుండా చూసుకున్నాడు నరేంద్ర మోడీ. ఈ విషయం ఇప్పుడు అమెరికాలో సిఎన్ఎన్ న్యూస్ వాళ్ళు, అంటే సిఎన్ఎన్ అంటే అంతర్జాతీయ న్యూస్ వాళ్ళు వేసిన వార్త తర్వాత బయటకు వచ్చింది. ఏంటయ్యా అంటే 2022లో ఏదైతే రష్యాలో ఉన్నటువంటి, అంటే రష్యా ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లుహాన్స్కీ, జపోరిజియా, కేర్సన్ ప్రాంతాలను ఆక్రమించుకుంది. అందులో ఒక అణుకర్మాగారం ఉంది, గుర్తుంది కదా. ఆ అణుకర్మాగారం పేల్చివేతకు ప్రయత్నించింది రష్యా. అలాగే అవసరమే తద్వారా అణుయుద్ధం చేయడానికి రెడీ అయింది. ఇంకోటి అణుబాంబులే వేయడానికి రెడీ అయింది. అప్పుడు వరుసపెట్టి చూస్తే 6 నెలలైనా బాక్ముత్తుని స్వాధీనం చేసుకోలేకపోయింది. మనం నా వీడియోలు రెగ్యులర్గా ఇంటర్నేషనల్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి అప్పుడు నేను చాలాసార్లు చెప్పా, రష్యా అణుబాంబులు సిద్ధం చేసుకుంటోంది, అప్పటికే కొన్ని తీసుకెళ్ళి పక్క దేశంలో పెట్టింది, వాళ్ళ దేశంలో నుంచి విడిపోయినటువంటి పార్ట్లో పెట్టింది, ఇట్లాంటిది. అలాంటి అంటే అణుయుద్ధానికి రెడీ అయిపోయింది రష్యా. ఇక ఓడిపోతాను అనుకున్నప్పుడు ఏం చేస్తుంది, నేను నాశనం అవుతున్నాను అన్నప్పుడు ఎదురోళ్ళందరూ నాశనం చేసిపోవాలన్నటువంటి ధోరణిలో పోతుంది. అలాంటి సందర్భంలో మళ్ళీ ఏమైపోయింది, అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇప్పుడు తాజాగా సిఎన్ఎన్ చెప్తున్నది ఏంటంటే అమెరికా నరేంద్ర మోడీని అప్రోచ్ అయింది. పుతిన్ బాగా గౌరవించే వ్యక్తి నరేంద్ర మోడీ, పుతిన్ అభిమానించేటటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అలాగే నరేంద్ర మోడీకి పుతిన్కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ విషయం గ్రహించినటువంటి అమెరికా భారతదేశపు సాయం కోరింది, నరేంద్ర మోడీ సాయం కోరింది. నరేంద్ర మోడీ జైశంకర్ని పంపించారా లేకపోతే ఫోన్లో పుతిన్తో మాట్లాడారా, కానీ న్యూక్లియర్ వార్ అనేటువంటిది చెయ్యొద్దని రష్యాకు సూచించడం, పుతిన్ కూడా అందుకు అంగీకరించడం వల్లే అణుయుద్ధ ప్రమాదం తప్పిపోయింది. ఈ మొత్తం అంతర్జాతీయ వ్యవహారంలో ల్యాబింగ్ చేసింది భారతదేశం, నరేంద్ర మోడీ ఆన్ బిహాఫ్ ఆఫ్ అమెరికా. ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థ అయినటువంటి సిఎన్ఎన్ ప్రొజెక్ట్ చేసిన తర్వాత తెలిసింది. కానీ ఇక్కడ ఏ పత్రిక రాయదు, ఏ టీవీ ఛానల్ హైలైట్ చేయదు. నరేంద్ర మోడీ సాధించినటువంటి అంతర్జాతీయంగా మాత్రం గుర్తింపు పొందింది.